హైదరాబాద్ బాహ్య వలయ రహదారిని మారుతున్న పరిస్థితులు పెరుగుతున్న అవసరాలను దృష్టిలో ఉంచుకుని ప్రతిష్టాత్మకంగా అత్యాధునికంగా నిర్మించారు. కానీ ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్నా ప్రాణాంతకంగా మారుతోంది. అత్యంత వేగంగా వెళ్లేందుకు అనువైన ఈ రహదారిపై రైమంటూ దూసుకొస్తున్న వాహనాలు బెంబేలెత్తిస్తున్నాయి. దీంతో ప్రమాదాలు పెరుగుతున్నాయి. రెప్పపాటులో మరణాలు సంభవిస్తున్నాయి. అంతకుముందు సంవత్సరం కంటే 2023లో ప్రమాదాలు 127% పెరిగాయి. కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాసినందిత కారు ప్రమాదం కూడా ఓఆర్ఆర్ పైనే జరిగింది. ఓఆర్ఆర్పై రోజు 1.5 లక్షల వాహనాలు రాకపోకలు సాగిస్తూ ఉంటాయి. హైదరాబాద్ చుట్టూ 158 కిలోమీటర్ల పొడవున నిర్మించిన ఓఆర్ఆర్ యావత్ తెలంగాణకే తలమానికం. 8 వరుసల్లో నిర్మించిన ఈ రహదారిపై రాష్ట్రంలో మరెక్కడా లేని విధంగా వాహనాలు 120 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించవచ్చు. అత్యాధునికంగా నిర్మించిన ఈ రోడ్డుపై పలువురు అతివేగంగా అజాగ్రత్తగా వాహనాలు నడుపుతూ ఉండటంతో ప్రమాదాలకు దారితీస్తోంది. ఔటర్ రింగ్ రోడ్డుపై ప్రమాదాలకు ప్రధాన కారణం మితిమీరిన వేగమని చెప్పవచ్చు. ఇక్కడ గరిష్టంగా 120 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించవచ్చు. అయితే చాలా వాహనాలు ఏకంగా 140 నుంచి 160 కిలోమీటర్ల వేగంతో వెళుతున్నాయని పోలీసులే చెబుతున్నారు. అత్యధికంగా 200 కిలోమీటర్ల వేగంతో వెళ్లిన వాహనాలని గుర్తించినట్లుగా పేర్కొన్నారు. పరిమితికి మించిన వేగంతో వెళ్లే వాహనాలపై కనీసం రోజుకు అధిక సంఖ్యలో కేసులు రాస్తున్నట్టు వివరించారు. ఇంత వేగంతో వాహనం వెళుతున్నప్పుడు ఏదైనా అత్యవసర పరిస్థితుల్లో అదుపు చేయడం కష్టమవుతుందని తెలిపారు. ఈ రోడ్డుపై ప్రమాదాలు, మరణాలు పెరుగుతూ ఉండటం ఆందోళన కలిగిస్తోంది. 2022లో ఓఆర్ఆర్పై జరిగిన ప్రమాదాల్లో 170 మంది మరణించగా 2023 నాటికి ఆ సంఖ్య 216కి పెరిగింది. ఔటర్ రింగ్ రోడ్డు నిర్మాణ సమయంలో పలువురు రాజకీయ నేతలు తమ భూముల పరిరక్షణ కోసం ఏకంగా దాదాపు 100 సార్లు అనైన్మెంట్ను మార్చారు. ఫలితంగా ఈ రోడ్డు అనేక వంపులతో నిర్మితమైంది. ఈ వంపుల దగ్గర వాహనదారులు తాము నడుపుతున్న వాహనాన్ని నియంత్రించలేని పరిస్థితుల్లో పక్కనున్న రైలింగ్ను ఢీకొడుతున్నారు. ఇలాంటి ఘటనలో పలువురు ప్రాణాలు కోల్పోతున్నారు. ఓఆర్ఆర్లో ఒకవైపు 4, మరోవైపు 4 వరుసలు ఉన్నాయి. ఒకవైపు మొదటి 2 వరుసల్లో 120 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించే వీలుంది. మిగిలిన 2 వరుసల్లో వాహన వేగం పరిమితి 80 కిలోమీటర్లు. ఈ లైన్ల గందరగోళంలోనే అనేక ప్రమాదాలు జరుగుతాయి. 120 కిలోమీటర్ల వేగంతో వెళ్లే వాహనాలు ఒక్కోసారి పక్కనే ఉన్న 80 కిలోమీటర్ల లైన్లోకి దూసుకొస్తుండటంతో అక్కడున్న వాహనాలను ఢీకొడుతున్నాయి. కొందరు వాహనదారులు అవగాహన లేకుండా ఒక్కసారిగా 80 కిలోమీటర్ల లైన్లో నుంచి 120 కిలోమీటర్ల లైన్లోకి వెళుతూ ఉండటం కూడా ప్రమాదాలకు కారణమవుతోంది. బాహ్య వలయ రహదారిపై లారీలు 80 కిలోమీటర్ల లైన్లోనే వెళ్లాలి. కానీ కొందరు డ్రైవర్లు 120 కిలోమీటర్ల లైన్లోకి వెళ్లి ప్రమాదాలకు కారణమవుతున్నారు. మరికొన్నిసార్లు వేగంగా వెళ్లే లారీని అకస్మాత్తుగా నిలుపుతూ ఉండటం వల్ల కూడా ప్రమాదాలు సంభవిస్తున్నాయి. గచ్చిబౌలి నుంచి శంషాబాద్ విమానాశ్రయానికి ఓఆర్ఆర్లో వెళ్తున్న కొందరు వేగంగా వాహనాలను నడిపి ప్రమాదాలకు కారణమవుతున్నారు. కొన్ని చోట్ల సర్వీస్ రోడ్డు నుంచి ఔటర్ రింగ్ రోడ్లోకి వచ్చేటప్పుడు వాహనాల సిగ్నల్ వ్యవస్థను ఉపయోగించకుండా దూసుకురావడంతో కూడా ప్రమాదాలకు కారణంగా మారుతోంది. నడిపే వారి నిద్రలేమి వల్ల కూడా ప్రమాదాలు సంభవిస్తున్నాయి. ఔటర్ రింగ్ రోడ్డుపై చెట్ల నరికివేత, ఇతరత్రా పనులు చేసేటప్పుడు తగిన హెచ్చరిక వ్యవస్థలను కూడా వినియోగించడం లేదు. అదే సమయంలో రోడ్డు పక్కన సిబ్బంది వాహనాన్ని నిలిపి ఉంచడం కూడా ప్రమాదాలకు కారణమవుతుంది. ప్రమాదాలపై పోలీసులు అవగాహన కల్పించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. స్పీడ్ నియంత్రణలో ఉంటే ప్రమాదాలు జరిగే అవకాశాలు తక్కువగా నమోదవుతాయి.
ఇక దీనిపై మరింత సమాచారాన్ని మా అవుట్పుట్ ఎడిటర్ రాములు మరింత సమాచారం అందిస్తారు. రాములు, చెప్పండి, ఈ ఓఆర్ఆర్పై జరిగే ప్రమాదాలకు సంబంధించి గతంతో పోల్చుకుంటే ఈసారి చాలా ప్రమాదాల సంఖ్య కూడా పెరిగింది కదా, ఏంటి అప్డేట్స్ ఏంటి, దానికి సంబంధించి అధికారులు దీని మీద ఎలాంటి చర్యలు తీసుకుంటామని చెప్తున్నారు అసలు? పద్మ, ప్రధానంగా ఔటర్ రింగ్ రోడ్డు పైన ప్రమాదాలు జరగడానికి కారణాలు అనేకం ఉన్నాయి. ఎందుకంటే ఈ ఔటర్ రింగ్ రోడ్డుకు సంబంధించిన విషయాన్ని పరిశీలిస్తే శంషాబాద్ విమానాశ్రయానికి సంబంధించి ఔటర్ రింగ్ రోడ్ పైన వెళ్తే అతి సులభంగా వెళ్లే అవకాశం ఉంటుందని గత ప్రభుత్వాలు ఈ ఔటర్ రింగ్ రోడ్ నిర్మాణం చేయడం జరిగింది. దీనికి సంబంధించి అంటే సిటీలోకి వెళ్తే చాలా ఆలస్యం అవుతుంది అనేది ప్రభుత్వం గుర్తించి ఔటర్ రింగ్ రోడ్ నిర్మాణం చేయడం జరిగింది. దీనికి సంబంధించి ఔటర్ రింగ్ రోడ్ పైన ఎవరు కానీ ఇతర వాహనాలు కానీ నడిపించడానికి అవకాశం లేదు. కానీ భారీ వెహికల్స్ ఏవైతే ఉన్నాయో ఆ లారీలు ఔటర్ రింగ్ రోడ్ కి రావడంతోనే ప్రమాదాలకు కారణమవుతున్నాయి. అట్లాగే ఔటర్ రింగ్ రోడ్ పైన కొంతమంది జలసాలకు, బైక్ రేసింగ్ కు ఇట్లాంటి ఇట్లాంటి వాటికి కూడా జరుగుతుంది. దీనివల్ల ప్రమాదాలు కూడా జరుగుతున్నాయి. ఎందుకంటే గతంలో చూసుకుంటే చాలా మంది ప్రముఖుల కొడుకులు కానీ ఇతర రాజకీయ నాయకుల కొడుకులు కానీ రోడ్డు మీద ఔటర్ రింగ్ రోడ్ మీదనే ప్రమాదాలు జరిగినాయి అని చెప్పుకోవచ్చు. దీనికన్నా ముందు ఇంకొక విషయాన్ని గమనించాలి. రోడ్డు పైన వేగానికి సంబంధించి కనీస వేగం 100 కిలోమీటర్ల వేగం కన్నా మించవద్దు. కానీ ఇక్కడ వేగం అతి వేగంగా ప్రయాణించడంతో 140 నుంచి 160 కిలోమీటర్ల వేగం ప్రయాణిస్తున్నారు. ఈ అతి వేగమే ప్రమాదాలకు దారితీస్తున్నాయి. ఇంకా దీనిపైన ఇంకొక కారణం కూడా చెప్పుకోవచ్చు. లారీ డ్రైవర్లు దూర ప్రాంతాల నుంచి ప్రయాణం చేస్తుంటారు. వీళ్ళకి నిద్రలేమి అంటే నిద్రపోకపోవడం ద్వారా ఇట్లాంటివి కూడా ఉంటాయి. అంటే ప్రయాణిస్తున్నప్పుడు స్పీడ్ గా ప్రయాణిస్తున్నప్పుడు నిద్రలో ఉన్న వాళ్ళు కొంత నిద్ర మత్తులో ఉంటారు. కాబట్టి కనిపించకపోవడంతో కూడా ప్రమాదాలకు కారణమవుతున్నాయి. వీటన్నిటిని ఔటర్ సంబంధించిన ఎవరైతే పోలీసు వ్యవస్థ ఉంటుందో పోలీసు వ్యవస్థ క్షుణ్ణంగా పరిశీలించి ఎక్కడికక్కడ కంట్రోల్ చేయాల్సిన అవకాశం ఉంది. కానీ ఈ ప్రమాదాలకు సంబంధించిన ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా, ఎన్ని నియమ నిబంధనలు పాటించినా కానీ ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి. వీటిపైన పూర్తి స్థాయిలో ఇంకా అసలు ఔటర్ రింగ్ రోడ్డు పైకి తీసుకోవాలంటే శంషాబాద్ కు సంబంధించింది, సిటీ నుంచి వెళ్లే వాళ్ళకి సంబంధించింది ఓన్లీ వెహికల్స్ అంటే కార్లు, టూ వీలర్స్ అసలు ఔటర్ పైన లేదు. ఓన్లీ కార్స్ మాత్రమే అవకాశం ఇవ్వాలి. ఏవి వెహికల్ ఏవైతున్నా ఏవి వెహికల్స్ సంబంధించినవి ఔటర్ రింగ్ రోడ్ మీద వెళ్ళడానికి పర్మిషన్ ఇవ్వకుంటే ప్రమాదాలకు తగ్గే అవకాశం ఉంది. అట్లాగే పోలీసులకు సంబంధించింది, ట్రాఫిక్ సంబంధించిన పోలీసులు వీటిపైన రోడ్డు పక్కన ఎవరైతే పార్క్ చేసి వెహికల్స్ నుంచి అంటే జలసాలకు పాల్పడుతుంటారు కొంతమంది, అట్లాంటివి కూడా కొన్ని జాగ్రత్తలు తీసుకోకపోవడంతో ఈ ప్రమాదాలు కూడా జరుగుతున్నాయి. ఎందుకంటే ఏవి వెహికల్ చాలా స్పీడ్ గా ఉంటాయి. కాబట్టి 100 స్పీడ్ అంటే 100 స్పీడ్ లో కనీసం తప్పించకపోతే లారీకి సంబంధించింది కూడా పడిపోయే ప్రమాదం ఉంది. ఇవన్నిటికి సంబంధించింది పోలీస్ వ్యవస్థ, ట్రాఫిక్ పోలీస్ వ్యవస్థ చాలా జాగ్రత్తలు తీసుకొని అందులో నియంత్రణ అంటే స్పీడ్ నియంత్రణ కూడా పాటించాల్సిన అవసరం ఉంది. పద్మ. రైట్, థ్యాంక్ యూ రాములు.